మా బైబిల్స్ ఓపెన్ చేయండి. ఆదికాండం 14. ఈ 14 అధ్యాయంలో ఒక స్పెషల్ ఉంటది, కానీ అది మనం ఈ రోజు తెచ్చాము. 18వ వచనం మెల్కీ సెదకు అని ఒక ఆయన యొక్క ఎపిరెన్స్, అంటే ఆయన ఇక్కడ కనిపిస్తాడు. షాలేము రాజు మెల్కీ సెదకు అని ఉంటది. దీని గురించి వచ్చే క్లాస్ చెప్తాను. అంటే 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, బహుశా 3 వచనాలు. 3 వచనాల మధ్యలోని దేవుడు ఎందుకో పెట్టాడు, అది వచ్చే వారం చూస్తాం. మనం 13వ అధ్యాయం చివరి వరకు మనం ధ్యానించాం. 14 స్టార్టింగ్. ఈ పేర్లు కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆయన చదువుకుంటూ వెళ్దాం. విషయం ఏమి లేదు. ఈయన అన్ని కొడుకు, అంటే వారి తమ్ముడు అవుతాడేమో, మనకు తెలియదు, కొడుకే అవ్వాలి చెప్పాలంటే. అతను లోతు అబ్రాము నుంచి అతని యొక్క సేవకులు, ఇతని సేవకులు, అబ్రామ్ సేవకులు, లోతు సేవకులు కలహములు పుట్టడం వలన, గొడవలు ఆడుకోవడం వలన ఆస్తి విస్తారంగా ఉండి వారికి ఆ ప్లేస్ పోకపోవడం వలన అబ్రాము, నువ్వు ఎటువైపు వెళ్తే నేను అటు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాను, నువ్వే డిసైడ్ చేసుకో, నీకు ఏది నచ్చితే అది ఇల్లు అని అంటే పచ్చగా అందంగా ఉన్నటువంటి ప్లేస్ అయినటువంటి సొదొమ గొమొర్రా ఏరియాలకి వెళ్ళిపోతాడు. అది 13వ అధ్యాయంలో ఉంది. వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటి అనేది 14వ అధ్యాయంలో ఉంటుంది. మనం దేవుని చిత్తానికి ఎగెనిస్ట్ గా మనం చూసేటటువంటి ఒక చూపు, అది నాకు బాగుంటుంది అనుకుని, పచ్చగా ఉంటుంది అనుకుని, బెనిఫిట్ అవుతుంది అనుకుని నేను వెళ్ళిపోయాను. కాబట్టి ఇమ్మీడియట్ గా నీకు వెళ్ళగానే లాస్ కనిపించదు, ఇంకా అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. సైతాన్ చేసినటువంటి ఇంకొక ట్రిక్, దేవునికి ఎగెనిస్ట్ అయిపోయి సైతాన్ యొక్క కార్యక్రమాలు ఉన్నప్పుడు అంత తొందరగా మనకి ఇబ్బందులు రాకపోవచ్చు. అయితే కొంతకాలం అయిపోయింది. ఈ కొంతకాలం అయిపోయిన తర్వాత 1వ వచనం షీనారు రాజు, అమ్రాపేలు, ఎల్లాసరు రాజు, అంటే షీనారు ఏరియా, ఎల్లాసరు ఏరియా, ఏలాము రాజు, గోయాయుల రాజు. ఈ 4 రాజులు వారి యొక్క టైంలో ఈ సొదొమ రాజు అయినా, ఇప్పుడు ఎట్లా సొదొమ గొమొర్రాలో ఈయన ఉంటున్నాడు, ఎవరుంటున్నాడు, లోతు ఉంటున్నాడు. ఆ 4 రాజులు అమ్రాపేలు, అర్యోకు, కదొర్లాయామెరు, తిదాలు. ఈ 4 రాజులు, ఈ సొదొమ రాజు పేరు బెరాతోను, గొమొర్రా రాజమ్మ బేర్షాతో, అమ్మదా రాజు షినాబు, సెదోయియుల రాజు షెమెబెరు, సోయరును బెలారాజుతోని యుద్ధం చేశారు. వీళ్ళు మన ఇప్పుడు స్టైల్ వేరు యుద్ధాలు. అప్పుడు స్టైలు, వాళ్ళు యుద్ధానికి దిగుతామంటే ఒక మైదానాన్ని ఎంచుకుంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ యుద్ధం చేసుకోవాలి కత్తులతోని వాటితోని. సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరి బాగా ఊదుతారు, ఎవరి ప్లేస్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఉదయం అలాగా ఒక ఏరియా ఎంచుకుంటారు అనమాట. మనం కొన్ని క్లిప్స్ లో చూస్తాం. దానికి అసలు ఈ సైనికులు నిలబడతారు, ముందున రాజులు నిలబడతారు. అలాగా ఈ యుద్ధంలో ఎక్కడ కూడుకున్నారు, ఉప్పు సముద్రము సిద్దీములోయ అనేటువంటి ఒక ప్లేన్ ఏరియాలో అందరు కూడుకుని యుద్ధం చేసుకుంటున్నారు. ఎవరు, కదొర్లాయామెరుకు మేము పన్ను కొడతాము అంటే ఏలాము రాజుకి. మొదటి షీనారు, ఎల్లాసరు, ఏలాము, గోయి, ఆ 4 ప్రదేశాల యొక్క రాజులకి వీళ్ళందరూ కూడాను కప్పం అంటే ట్యాక్స్ కడతాము అని ఒప్పుకొని కట్టిన తర్వాత అది కదొర్లాయామెరుకు లోబడి
అంటే ఆ రాజుగారికి లోబడి కట్టి 13వ సంవత్సరం దొబ్బిమన్నారు. నేను కట్టను అన్నారు. అది రెబెల్ అయిపోయారు అన్నమాట. తిరుగుబాటు చేశారు వాళ్ళు. అర్థమైందా? అప్పుడు ఏమైంది? 13వ సంవత్సరం కట్టకపోతే ఈ 14వ సంవత్సరం ఈ ఎవడైతే కదుర్ల యామేరు కడతామని ఒప్పుకొని కట్టలేదు అతనితో కూడా ఉన్న రాజులు వచ్చారు కదా. అంటే అత్తారోతు కర్నాయింలో ఒక మైదానంలో వాళ్ళు ఏమీయుల్ని కొట్టేది అంటే ఇక ఫైటింగ్ అయింది. వాళ్ళు హోరీయులను అరణ్యం దగ్గరున్న ఎల్పరా వరకు తరిమి సెయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత వారిని తరమడమే, కొట్టడం అన్నమాట. కొట్టి పరిగెత్తించి గుర్రాల మీద అనే ఏదో ఒక ఏరియాలో వాళ్ళని చంపడం అనమాట. ఇది ఏమీయులు, ఏదోమీయులు ఇవన్నీ ఏంటంటే ఆ తెగల గురించి. అంటే ఆదికాండం 36 అలా ముందుకెళ్తే మీకు తెలుస్తుంది. ఏసావు సెయీరు మన్యంలో నివసించాడు. ఏసావు అనగా ఏదోము. ఏసావు అంటే ఏదోము. అక్కడ వీళ్ళు తెగలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, కొన్ని తెగలు మనం చూడాలి. ఇప్పుడు రాబోయే కాలంలో మనకి సమయం ఉంటే తెగలు కొన్ని ఎక్కడి నుంచి వచ్చాయని చూద్దాం. 7వ వచనం, తిరిగి కాదేశును ఎన్మిష్పదుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హాససోన్ తామార్లో కాపురమున అమోరీయులను కూడా కొట్టారు, వదలలేదు. అప్పుడు 8వ వచనం ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్. ఈ యుద్ధాలు అవుతున్నాయి. అంటే ఏంటి? ఎవడైతే ఒప్పుకుని నేను ట్యాక్స్ కడతాను అంటే క్షమించేసి సరే మీరు ట్యాక్స్ కట్టండి, మేము మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయమనని కొంతమంది రాజులు అన్నప్పుడు 12 సంవత్సరాలు కట్టిన తర్వాత 13వ సంవత్సరం తిరుగుబాటు చేశాక 14వ సంవత్సరం ఎవరైతే కట్టలేదో వాళ్ళ మీద రకరకాలుగా దండెత్తి వాళ్ళని తరిమి కొట్టి అక్కడ ఇక్కడ చంపారు అనేది జరుగుతుంది. ఇక్కడ 8వ వచనంకి వచ్చేటప్పటికి సొదొమ రాజును, గొమొర రాజును, అద్మ రాజును, సెబోయీని రాజును, సోయరును, బెలరాజును బయలుదేరి సిద్దింలో వారితో అనగా ఏలాం రాజైన కదుర్లా యామెరు, గోయిల తిరాజన్ తిదాలు, షీనర్ రాజైన అమ్రేల్, ఎల్లాసర్ రాజైన అర్యోకు అన్న నలుగురిలో ఆ 5 రాజులు యుద్ధము చేశారు. ఇది స్టోరీ. ఎవరైతే ఇంతకు ముందు పైన ఫస్ట్ వచ్చిన 4 రాజులు యుద్ధాలకి దిగారో, మాకు ట్యాక్స్ కట్టలేదు, కప్పం కట్టలేదు అన్నారో, వాళ్ళు యుద్ధానికి దిగి ఇప్పుడు ఎవరు లోతు ఉన్నటువంటి రాజులు, సొదొమ గొమొర ఏరియా రాజుల మీద కూడా గొడవగా దిగి యుద్ధం చేశారు. అర్థమైందా? ఇది స్టోరీ. అంటే రాజులు కొట్టుకు చేస్తున్నారు. ఆ రాజులు ఎవరైతే ట్యాక్స్ కట్టలేదో, తిరుగుబాటు చేశారో వాళ్ళ మీద ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి. ఈ సొదొమ గొమొర రాజులు కూడా, లోతుండేటువంటి రాజులు కూడా ట్యాక్స్ కట్టకుండా తిరుగుబాటు చేశారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు యుద్ధం వచ్చింది. ఆ పై 4 రాజులు కూడా వీళ్ళతో యుద్ధం దిగారు. 10వ వచనం, ఆ సిద్దిము లోయ తర్వాత కొన్ని లోయలు అంటే లోయ అంటే మీకు ఉన్నటువంటి కొండల కింద ఉన్నటువంటి డేంజర్ లోయలు కాదు. అంటే ఒక విశాలమైనటువంటి మైదానము యుద్ధానికి చేయడానికి. ఆ మైదానంలో మట్టి కీలు గుంటలు ఉన్నాయి. మట్టి కీలు అంటే కొంచెం పెట్రోలు, తారు అటువంటి యొక్క గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొరల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. కొంచెం మంది మిగిలిపోయారు కదా వేరే రాజులు. ఆ రాజులు కొండకి పారిపోయారు, కొండ మీదకి. అప్పుడు వారు సొదొమ గొమొరల ఆస్తి యావత్తును, రాజుగారు లేరు కదా, మరి కాపాడిన వాళ్ళు ఎవరున్నారు? ఊర్లోనికి వచ్చి, రాజ్యంలోనికి వచ్చి ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని వెళ్ళిపోయారన్నమాట. అది దోచుకున్నారు. వాళ్ళకి కలిగినదా ఏదైతే ఉంది అదనా. అప్పుడు మనం ఒకరికి ద్వితీయోపదేశ కాండం 28 మధ్యలో ఉంటుంది.
దేవుడిని మర్చిపోతే ద్వితీయోప అంటే రెండోసారి బోధిస్తాడు మోషే. మొదటి జనరేషన్ అందరూ కూడాను ఎడర్లో చనిపోయిన తర్వాత ఆ కుమారులకి చెప్తాడు, నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడుదును గాని దాని మాంసం నీవు తినవు, నీ గాడిద నీ ఎదుటి నుండి బలత్కారం చేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు, నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించేవాడు ఉండాడు అని ఉంది. నువ్వు తిరుగుబాటు చేస్తే దేవుడి మీద నీకు పోతుంది. నిన్ను నశింపు చేయ వరకు నీ పశువులను నీ ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపు చేయ వరకు ధాన్యంనే గాని ద్రాక్షారసంనే గాని తైలంనే గాని పశువుల మందలనే గాని గొర్రె మేక మందలనే గాని నీకు నిలువనీయదు. ద్వితీయోపదేశకాండం 28లో ఉంటది. ఇవన్నీ దేవుడికి తిరుగుబాటు చేస్తే కలిగింది ఏదో అంత పోతుందిరా బాబు. ఇప్పుడు ఏమైంది? సొదొమ గొమొర్రా ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ కూడా ఆ రోజులు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఏమైంది? తీసుకెళ్లిపోయారు. అందులో ఎవరున్నారు? లోతు ఫ్యామిలీ ఉంది. లోతు భార్య, 2 కూతురు ఉన్నారు. మరియు అబ్రహాం 12వ వచనం, ఆదికాండం 14:12 వచనం ఉంటది. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సముద్రములో కాపురం ఉండడు కనుక అతని ఆస్తిని పట్టుకుని పోయారు. అతను వదిలి లేదు, అతన్ని వాళ్ళ భార్యని 2 కూతురులతో పాటు ప్రదేశం సరిపోలేదు అన్న ఆస్తి బాబు గారికి ఉంది కదా లోతుకి, అది కూడా పట్టుకెళ్ళిపోయారు ఆ రోజులు. ఆ లోతండి నేను ఇక్కడ ఉండి కాదండి వాళ్ళు అక్కడ ఉండండి ఏదో వచ్చానండి అంటే వినలేదు. నువ్వు ఎక్కడున్నావు? సొదొమ గొమొర్రా దేశంలో ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉండాలి? అబ్రహాంతో పాటు ఉండాలి. కానీ నువ్వు ఎక్కడున్నావు? సొదొమ గొమొర్రాలో ఉండాలి. కానీ ఒక రోజు వస్తుంది, దాన్ని నేను తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను, దేవుడు ఒప్పుకున్నాడు. సరికి నువ్వు దాని మీద ఆ రోజులు పడి దాన్ని బంధించి తీసుకెళ్ళిపోండి అని. అందులోనే ఎవరున్నారు? అబ్రహాము అన్న కొడుకు లోతు ఫ్యామిలీ ఉండిపోయింది. ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు తీసుకెళ్ళిపోవడానికి. ఈ స్టోరీలు మన లైఫ్ లో కూడాను జరుగుతాయి. ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఎవరికి? సొదొమ గొమొర్రా రాజులు పట్టబడాలి, తర్వాత అందులో ఉన్నటువంటి సంపద, భోజన పదార్థాలు, ఆస్తి, మనుషులకు కావలసిన ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరినైతే కట్టకట్టి తోలుకి వెళ్ళిపోవడమే, గొర్రెల మందలాగా వెళ్ళిపోవడమే అనమాట. అలా వెళ్ళిపోయాడు. అర్థమైందా? సంఖ్యాకాలంలో రాబోయే కాలంలో రాస్తారు, దుష్టుల గుడారముల యుద్ధ నుండి తొలగిపోవడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివరై నశింపినట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని చెప్పినా సరే వీళ్ళకి ఏమిటి ఎక్కుతుంది? పట్టుకుని వెళ్ళిపోయారు. మళ్ళా యోబు స్టైల్లో 13వ వచనం, తప్పించుకుని ఒకడు తప్పించుకున్నాడు. ఎబ్రిడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాడంట. ఇదిగోండి మీ అన్న కొడుకు లోతు ఇలా జరిగింది. ఆ 4 రాజులు వచ్చి యుద్ధాలు చేసిన తర్వాత కొంతమంది అలా కీలు ఉన్నటువంటి దాంట్లో పడిపోయారు, కొంతమంది పారిపోయారు. పట్టుబడినటువంటి వారిలో లోతు ఫ్యామిలీ ఉండిపోయింది. ఆయన ఎవరితో చెప్పారు? అబ్రామ్తో చెప్పారు. వీళ్ళెవరు? అబ్రామ్తో నిబంధన చేసుకున్నారు, నేను మీతోనే ఉంటాం, మీ గురించి బ్రతుకుతాం, మీరు ఏది పెడితే తింటాం, నమ్మకమైనటువంటి వారు. అప్పుడు వాళ్ళు 14 వచ్చిన అబ్రామ్ తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగరిని 318 మందిని వెంటబెట్టుకుని బయలుదేరారు. ఎంతమంది అమ్మా? 318. వీళ్ళ ఇంట్లోని పుట్టి పెరిగిన వీళ్ళు ఎవరింట్లోని? అబ్రామ్ ఇంట్లోని. అబ్రామ్ ఎంతమందిని పోషిస్తున్నాడు? 318 మంది. ఇంకా ఆడవాళ్ళు పిల్లలు పక్కన పెట్టండి, ఇంకా ఫస్ట్ జనరేషన్ పక్కన పెట్టండి, పుట్టి పైకి లేచి యవనంగా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకున్నాడు, రండి పదండి అని. ఈయనకి దాదాపు 75+ ఇయర్స్. ఆ
అబ్రామ్ గారు బయలుదేరారు యుద్ధానికి. నా లోతు, నా అన్ని కొడుకు, నా మాట విని బయటకు వచ్చినటువంటి లోతుని నేను విడిపించాలి. ఒకవైపు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇంకోవైపు అబ్రామ్ బయలుదేరాడు. లేదు ప్రభువా నేను విడిపించుకుంటాను అని. ఎంతమంది? ఓ రాజుగారు, 4 రాజుగారికి సైన్యం 300 మంది ఉంటుందా? వేడిలో ఉంటుంది. అవునా? 4 రాజులు కలిపి దండెత్తుకుని అందరు రాజులు ఓడించుకుంటా, కొట్టుకుంటా, చంపుకుంటూ వస్తున్నారు. అందరూ ఓడిపోయారు. వీళ్ళలో ఉన్నారు. వాళ్ళని ఓడించడానికి ఎంతమంది బయలుదేరారు? 318 మంది. అందులో ఒక్కడు కూడా అడగలేదు. బుర్రా బుద్ధి ఉంది అబ్రామ్ గారు, వాళ్ళు చూస్తే వేలు మంది ఉన్నారు, మనం 318 మంది ఉన్నాం, మనం ఎలా గెలుస్తాం? మోషేతో వేగులు వారు అంటారు, ఆ రాజ్యంలోని మనుషులు ఆజానుభావులు, మేము మిడతల వలె ఉన్నాం, మేము బ్రతకలేము. కొంతమంది అంటారు. యోషువ కాలేబు తప్పించి అందరూ కూడా భయపడిపోయి సమాజం వారందరికీ కూడా భయపెట్టిచ్చేస్తారు. మనం వెళ్ళాం, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, వారు పెద్ద పెద్ద శరీరాలు వేసుకుని రాక్షసుల్లాగా ఉన్నారు అని అంటారు, భయపడిపోతారు. కానీ అబ్రాముకి ఈ 318 మంది కూడా మాట ఎత్తలేదు. ఒక మాట, ఓనర్ గారు, యజమాని గారు, అబ్రామ్ మీరు అంతమంది ఉంటే మీరు మమ్మల్ని 318 మందిని ఏం చేసేద్దాం తీసుకెళ్తున్నారు, మేము చచ్చిపోవా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనలేదు, వాళ్ళ ఆడవాళ్ళు అనలేదు, ఏమనలేదు. అబ్రామ్ చెప్పాడు వెళ్ళిపోదాం అని. విశ్వాసము అబ్రామ్తో పాటు ఎవరికి పాకింది? ఆ లోపల ఉన్నటువంటి పనిచేసిన 318 ఫ్యామిలీస్కి పాకింది. ఎవరికి పాకలేదు? ఆ లోతు వెళ్ళిపోయినోడికి పాకలేదు విశ్వాసం. అందుకని ఎక్కడున్నాడు? చేతులు వెనకాల ఈడిసి కట్టి 4 గొర్రెలు తోలికెళ్ళిపోయినట్టు తోలికెళ్ళిపోయారు రాజులు. వాళ్ళకున్న యావదాస్తి. అందరికీ విశ్వాసంతో మనం స్ట్రాంగ్ అవ్వం. అయినప్పటికీ ఇది ఇప్పుడుది కాదు. మన అబ్రామ్ విషయంలో అంటే గనక తన సొంత బ్లడ్ అలాన్ని కొడుకు విషయంలోనే అబ్రామ్కి ఎగెనిస్ట్ అనే పదం కాకపోయినా మనసులో నా పదం ఉంది కాబట్టి దూరం అయిపోయాడు. కానీ అబ్రామ్కి ఇంకొక విశ్వాసం ఏంటి? నా నంబర్, నాకున్నటువంటి స్ట్రెంగ్త్ 318 అయినప్పటికీ నేను గెలుస్తాను, అది విశ్వాసం. మీరు డౌట్ పడక, నిన్న విన్నాం మనం, సందేహింపక ఈ కొండను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే గనక అబ్రామ్కి ఎంత పెద్ద కొండ వచ్చింది? గెలవలేడు. ఎలా గెలిచేస్తాడమ్మా? 4 రాజులు అన్ని రాజులను ఓడగొడుతున్నాడు. ఆ 4 వేలు జనాలు ఉన్నారు, సైనికులు. అబ్రామ్ 75 years ఓల్డ్ అయిపోయాడు, ఇంకా దాటిపోయాడు. 318 ఎంట పెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళందరిని ఓడించుకుని లోతుని తెచ్చేద్దామని వెళ్ళిపోతున్నాడు. విశ్వాస పరిధికి అబ్రాము ఎంతలాగా ఉన్నాడు? నేను గెలుస్తాను, దట్స్ ఆల్, అంతే. నేను యెహోవా పేరట నేను యుద్ధానికి వచ్చానురా అని ఎవరంటాడు? దావీదు అంటాడు. ఎవరిని చూసి? గుళ్యతుని చూసి. యెహోవా నామం పేరట నేను వస్తాను యుద్ధానికి. నేనేమి కత్తులు, కారలు, గొడ్డల్లో అవన్నీ నాకు అనవసరం. చిన్న రాయి చాలు చంపడానికి. ఏం చాలు? చిన్న రాయి చాలు నేను చంపడానికి. కారణం, నేను దేని మీద వస్తాను? యెహోవా నామం పేరట. మీ 4 రాజులు వేలు జనాలు ఉంటే నాకెందుకు? నేను యెహోవా పేరట యుద్ధానికి వస్తున్నాను. 318 మంది ఉన్నారు మా ఇంట్లోని. ఎంతమంది ఉన్నారో అంతమంది చేస్తున్నాను, అంతే. కుర్రోళ్ళు, యవనస్తులు మా ఇంట్లో పెరిగారు. మా గురించి తెలుసు. మా విశ్వాసం గురించి, దేవుడి గురించి, అబ్రాహం విశ్వాసం గురించి క్షుణ్ణంగా పరిశీలించి నిబంధన చేసుకుని నరనరాలని జీర్ణించుకుని ఆ రీతిగా బ్రతికినటువంటి 318 నాకు చాలు, అంతే చాలు, దట్స్ ఆల్. విశ్వాసం పరిధిలో అబ్రాము ఫస్ట్ ర్యాంక్కి వచ్చాడు అనమాట. నేను నా కొండ ఉన్నటువంటి కష్టమైనటువంటి కొండని డౌట్ పడకుండా
తీసివేయి అనుకుంటూ వచ్చాను. 4 రాజులు అసంభవం అయినా సరే ఏమన్నాడు? యుద్ధం చేసి వారిని తరిమి కొట్టి చంపి 16వ వచనం, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను వీళ్ళతో పాటు ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాడు. అబ్రాహం వాళ్ళని ఏంటి నేను అందరినీ తేననలేదు, లోతును ఒక్కనే తెస్తానలేదు, ప్రజల్ని కూడా తీసుకొచ్చేసాడు లోతుతో పాటు. అది గొప్ప విషయం. అబ్రాహం గనక వెళ్తే విడుదల ఎలాగున్నది? లోతుతో పాటు ఒక దేశానికి సంబంధించినటువంటి అందరూ విడిపింపబడి క్షేమంగా వచ్చేసారు అనమాట. అబ్రాహం విశ్వాసం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఇది ఇంకొక మెట్టు అబ్రాహంది. ఆది కాండము 15వ అధ్యాయంలో ఉంటది. ఇంతకు ముందు జరిగిందంతా మనకి అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, కుటుంబాన్ని, దేశాన్ని, సమస్తను విడిచిపెట్టి నేను చూపించే దేశంకి రమ్మంటాడు. అబ్రాము, సారా పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ తమ్ముడు కొడుకు లోతును కూడా తీసుకుని వెళ్తారు వస్తానంటే. అక్కడక్కడ గుడారాలు వేసుకుంటున్నాడు, అక్కడక్కడ బలిపీఠాలు కట్టాడు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్తాడు. ఐగుప్తులో సిస్టర్ అనమంటే సిస్టర్ అని అంటాడు. సారా అందంగా ఉండడం బట్టి, ఫరో వేదనల చేత బాధించటం బట్టి, సారాను బట్టి పంపించేస్తాడు. ఆ టైంలో సమస్తాన్ని అంటే బంగారం, వెండి, దాసులు, దాసీలని ఇచ్చి పంపిస్తాడు. అందులో ఒక దాసి పేరు హాగరు. వాళ్ళందరూ మళ్ళా వెనక్కి వచ్చి బేతల సమీపంలో ఒక టెంట్ వేసుకుని బలిపీఠం కడతారు. ఈ లోతుకి ఉన్నటువంటి సేవకులకి అబ్రాహము ఉన్న సేవకులకి గొడవలు అవుతా ఉన్నప్పుడు అబ్రాహము నీకు ఎక్కడ ఒక దగ్గర నచ్చితే దూరంగా వెళ్ళు, నేను నీకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తానంటే లోతు సొదొమ గొమొర ఏరియాకి వెళ్ళిపోతాడు, పచ్చని మైదానాలని అబ్రాహాముకి దేవుడు చెప్తాడు. 14వ వచనం చివరిలో ఉంటది, అంటే 13వ వచనం చివరిలో ఉంటది అనుకుంటున్నాను. 17వ వచనం 13, 17లో నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చేస్తానన్నాడు. నువ్వు తిరిగినంత నీదవుతుందని అర్థం అనమాట. అప్పుడు మమ్మరే దగ్గర ఉన్నటువంటి హెబ్రోన్లోని మమ్మరే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో అక్కడికి వచ్చి బలిపీఠం కట్టాడు అనమాట. సింధూర వృక్షము అబ్రాహం దగ్గర కూర్చున్న సింధూర వృక్షం నేను చూశాను, కాకపోతే కొన్ని సంవత్సరాల ముందు ఎండిపోయింది. దాన్ని ఐరన్ రాడ్లతో నిలబెట్టారు. ఎన్నో 4000, 5000 సంవత్సరాలకు చరిత్ర కలిగిన చెట్టు చిన్న హైట్ లో ఉంటది. సిమెంట్ గిమెంటు కార్లు వెళ్ళడానికి పెట్టారు. సింధూర వనము మమ్మరే దగ్గర సింధూర వృక్షము అని అనేది ఒక చెట్టు, పెద్ద చెట్టు ఎండిపోయి. సో దాని తర్వాత ఈ లోతు ఉండేటువంటి రాజులకి గొడవలు అవుతాయి. కొన్ని రాజులు ట్యాక్స్ కట్టలేదని వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు అయినప్పుడు లోతు భార్య, 2 కూతుర్లు అంటు పెట్టుకుని అలా ఆస్తంతా తీసుకెళ్లిపోతారు. వారితో పాటు వెళ్ళిపోయినోడు ఒకటి తప్పించుకుని అబ్రాహం చెప్తే అబ్రాహము వాళ్ళ ఇంట్లో పెరిగినటువంటి కుర్రోళ్ళని తీసుకుని వారిని తరిమి విడిపించి తీసుకుని వస్తాడు. మొత్తం సమస్తం లోతుని ఆస్తిని కూడా తీసుకుని వస్తాడు. 318 మంది కుర్రోళ్ళని తీసుకుని ఆస్తిని తీసుకోడు, యుద్ధానికి వచ్చినటువంటి వారికి ఇవ్వండి అని. ఇప్పుడు 15వ అధ్యాయంకి వస్తున్నాం మనం. అర్థమైందా? సో ఇదేంటి 15వ వచనం జరిగిన తర్వాత ఏవో వాక్యము అబ్రహాం అవ్వలేదు, అబ్రాహ్మునకు దర్శనము అందు వచ్చి, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అబ్రాహ్మునకు దర్శనమందు, మరి ఇక్కడ అక్కడ మరి మనం బోలేని విషయాలు మనకి కళలు రావడం వేరు, దర్శనం వేరు. అంటే కళల రూపంలో కూడా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, దర్శనం రూపంలో కూడా ఉన్నాయి.
మనం పడినటువంటి ఆలోచనలు, మనం చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి, మన ఆలోచనలను బట్టి కళల రూపంలో కూడా రావచ్చు. మన శరీర శక్తిని బట్టి, శ్రమను బట్టి, మన ఆలోచన విశ్లేషణను బట్టి కొంతమందికి నైట్ పడుకున్నప్పుడు కూడా అవే వెంటాడి, లేదనుకుంటే వాటి విషయాల్లోనే కొన్ని కళలు వస్తూ ఉంటాయి. కొన్ని కళలు మీకు వచ్చిన కళలు చెప్పండి, అసలు ఎందుకు వచ్చాయో దేనికో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. విశ్లేషించి మీకు ఇది వచ్చింది, మీరు ఇలాగ ఆలోచిస్తున్నారు అని కూడా చెప్తున్నారు ఉన్నారు. దర్శనము దేవుడి దగ్గర నుంచి వచ్చిన దర్శనము, దేవుడు మనకి, మన ప్రజలకి, మన దేశానికి ఏమైనా చెప్పని ఉద్దేశించినప్పుడు కొంతమందికి దర్శనం రూపంలో దేవుడు చూపిస్తాడు. సో రెండు, దర్శనము, కళ రెండు కూడాను లైవ్ సినిమా చూసినట్టే ఉంటది. అంటే మనము కొన్ని విషయాలు మర్చిపోతాం క్లారిటీగా లాగా. అంటే క్లారిటీ అంటే దాన్ని జ్ఞాపకం ఉంచుకునే పరిస్థితి మనకి లేక మనం పెద్ద పట్టించుకోండి. ఇప్పుడు నేనున్నాను, రోజు ఏదో విషయంలో కళలు వస్తూనే ఉంటాయి. ఉదయం లేచి జ్ఞాపకం ఉండొచ్చు, మర్చిపోవచ్చు. దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టం కాబట్టి. అర్థమైందా? చూడడం అన్నమాట. దర్శనం అంటే తేరి చూడడం, తీక్షణంగా చూడడం. ప్రాప్తలకు చెప్పాడు, అంటే దేశం గురించి అతనికి వెళ్ళి చెప్పు, రాజుగారికి చెప్పు, కళల రూపంలో కొన్ని విషయాలు, అవన్నీ కూడాను మనకి బోల్డెన్ విషయాలు. అంటే రాబోయే కాలంలో మనం ఈ టాపిక్ మీద కూడా మనం ధ్యానించే పరిస్థితి వస్తుంది. యెహోవా వారికి చెప్పు, నీ దేవుడిని యెహోవా వారితో చెప్పినట్లు నీ దేవుడిని యెహోవా వారికి చెప్పు, అలాగ చెప్తా ఉంటాడు ప్రవక్తలకి. ఏమని? ఇదిగో రాజుగారు నువ్వు తప్పు చేసావని. డైరెక్ట్ గా రాజుగారికి చెప్పకుండా, ఒక ప్రవక్త ద్వారా, ఒక పాస్టర్ గారి ద్వారా కొన్ని విషయాలు చెప్పడం. వీళ్ళకి కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా వస్తాయి. అంత్యకాలమందు అంటే చివరి దశలో దేవుని యొక్క ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దేవుని విషయాలు, దర్శనాలు కలుగుతాయి, కళలు కలుగుతాయి, ప్రవచిస్తారని కూడా బైబిల్లో ఉంది. అంత్య దినం అంటే మనం అంత్య దినంలో ఉన్నాం. అంత్య దినంలో ఎందు మనం ఉన్నాం గనక మనం కూడా కళలో దేవుని యొక్క దర్శనాలు కలిగి ఉంటాం అన్నమాట. మనం ప్రవక్తలు కలిగినట్టు. అప్పుడులో దైవాత్మ వారి మీద ఉండేది, డెడికేటెడ్గా ఉండేవాళ్ళు, దేవునితో పాటు ఉండేవాళ్ళు కాబట్టి దేవుడు మాట్లాడేవాడు వాళ్ళతో పాటు. వీళ్ళందరూ కూడాను లోకం విషయాల్లో తలదూర్చి రాజ్యం గురించి రకరకాల తప్పులు చేస్తూ లోక విషయాల్లో ఉంటున్నారు కాబట్టి వీరికి దేవుడు అంత ప్రత్యక్షం అయ్యేవాడు కాదనమాట, చూపించేవాడు కాదు. అందుకని ప్రవక్తలను ఎన్నుకున్నాడు, వారు చెప్పాలి. ఇప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో మనం అందరం కడగబడ్డాం కాబట్టి దేవుడు మనకు కూడా దర్శనాలు కానీ దేవుని విషయాలు కానీ మనకి చెప్పేటట్టు మనకి దేవుడు ఆదిత్యం మనకి అనుగ్రహిస్తాడు. అందుకని ఎబ్రీ 1లో ఉంటది, పూర్వకాలమందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని ఉంది. ఎవరితో మాట్లాడాడు? మన పితరులతో, అంటే మన తాతల తల్లులతో మాట్లాడాడు. మనకి కూడా ఈ కాలంలోని మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అబ్రాహాముకి భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికము అని చెప్పాడు. ఒక పెద్ద గొప్ప బహుమానాన్ని, నీ బహుమానం అత్యధికమగును అనేది ఏమని చెప్పాడు? తిరిగి చెప్పాడు. ఎవరికి? అబ్రాహాముకి. దేంట్లోని? దర్శనం ఉంది. నువ్వు అబ్రాహ్మ ఏం జరుగుతుంది, ఏం భయపడకు, నేను నీకు కేడెం అంటే షీల్డ్. కేడెం అంటే ఏంటంటే మనం రాజులకి ఒకవైపు కత్తి, ఒకవైపు ఏముంటుంది డాల్ టైప్ లో ఒక పెద్ద షీట్ లాగా, ఐరన్ షీట్ లాగా పట్టుకునే దానికి కత్తితో కొడితే దీని అడ్డు పెడతాం అనమాట. ఫస్ట్ దేనికి తగులుతుంది? ఆ షీల్డ్కి, ఆ కేడెంకి తగులుతుంది. నీకు తగిలిదు, నువ్వు అడ్డు పెడతావు కాబట్టి. ఆడి కత్తితో గుచ్చుతాడు, నువ్వేమో స్టీల్ ప్లేట్ని అడ్డు పెడతావు.
అది ఎవరై ఉంటారని అంటున్నాడు? నేను నీకు కేడము. నీ ముందు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఎవరైనా నేను చంపాలి, గుర్చాలి, పాడు చేయాలి అని చూస్తే ఎవరికి తగులుతుంది? ఫస్ట్ దేవుడికి కూర్చున్నట్టు అవుతుంది. దేవుడికి గుర్చడం, పొడవడం, చంపడం సాధ్యం పడుతుందా? దేవుణ్ణి దాటి అబ్రాహ్మణ్ ఏమైనా చేయడానికి అవుతుందా? ఆ మాట అంటే గనక దేవుడే సాక్షాత్ ఏం చెప్తున్నాడు? నేను నీకు కేడెము అన్నాడా? మీరు చదవండి. నేను నీకు కేడెము అంటే ఎవరైనా రావాలి అంటే ఏమి దాటి రావాలి? దేవుని దాటి రావాలి. ఇక్కడ అబ్రాహాంకి నిలబడేది ఎవరు నిలబడతానంటున్నారు? దేవుడు నిలబడతానంటున్నాడు. సృష్టికర్త నిలబడతానంటున్నాడు. అది గొప్ప విషయం. నీకు ముందుగా దూతలను పంపిస్తాను అలాంటిది లేదు. ఏమని ఉందో నిన్న చదివాం కదా, దూతలైనను, ప్రధానులైనను, లోతైనను, పల్లమైనను, కొండలైనను, అధికారులైనను, ఎవరైనాను యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయుదంటే ఏంటి? అవసరమైతే దూతలైనా సరే ఏమో ఎవరి మాట వింటాయో. సైతాన్ మాట విని దూత మనకి కేటాయించిన దూత మారిపోతే, ఇక్కడ ఎవరు మారని నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు ఏమని అబ్రాహాము చెప్తున్నాడు? నేను నీకు కేడుమై ఉంటాను. నీ యొక్క శత్రువులు నీ మీద దాడి చేసినప్పుడు, బాణములు వేసి చంపేద్దాం అనుకున్నప్పుడు, నిన్ను చేతబడి చేయడానికి దెయ్యాలను పంపించినప్పుడు, నిన్ను శపించడానికి వచ్చినప్పుడు ఎవరిని దాటి రావాలి? దేవుని దాటి రావాలి. ఇది ప్రొటెక్షన్ అంటే. ఇది ఒక మనిషికి ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి బ్లెస్సింగ్ అన్నమాట. పరిగెత్తుకుని వచ్చింది ఒకే ఒక తన్ను తంతాడు షీల్డ్, దేవుడై ఉంటాడు. ఫేవర్ వచ్చింది ఒకే ఒక తన్ను. పర్మిషన్ లేదు సైతానికి. కారణం, నువ్వు కంచి వేసి భద్రపరిచావు కదా యోబు దగ్గర అంటాడు. నువ్వు సమస్తం అనుగ్రహించావు కదా, అయితే నాకు పర్మిషన్ ఇవ్వు, నేనేదో చేస్తాను. ఇప్పుడు పర్మిషన్ అడగడానికి ఛాన్స్ ఉందా? ఎందుకు లేదు? కాపలా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి సైతాన్ గడికి బుర్ర గోక్కోవడమేనా, గీక్కోవడమేనా? అవునా లేదా? అత్యధికమైనటువంటి ప్రొటెక్షన్ ఎవరిస్తున్నారు? నేనే వచ్చేస్తాను నీకు. ఇంకా నేను నీకు కేడు. ఏ విషయంలో నీ బహుమానము అత్యతమగును అని దేవుడు అబ్రాహాము చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.